హాయ్ ఆల్ వెల్కమ్ టు ఈ వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఒక చిన్న టిప్ షేర్ చేస్తానండి. మనం ఏ పప్పు చేసినా సరే కొంతమంది ఇంట్లో పప్పు అనేది పొంగుతుంది కదా, ఇంకా చుట్టుపక్కల ఉన్న వాటి మీద పడిపోతుంటుంది. ఇక్కడ ఏంటంటే మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నామంటే పప్పు అనేది పొంగదండి. అండ్ ఈ సింపుల్ టిప్ని ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను, నాకు మర్చిపోతున్నాను అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి పాలకూర పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మోస్ట్లీ వీక్లీ 2 టైమ్స్ అయినా పప్పు ఉంటుంది మా ఇంట్లో. ఎక్కువగా పప్పు తింటాం అనమాట మేము. అండ్ ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ పెట్టేసుకున్నాను. తర్వాత రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకెళ్ళి ముగ్గు పెట్టేద్దామని వెళ్ళొచ్చాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి హాట్ వాటర్ తాగాను. ఇక్కడ చూపిస్తున్నాను మీకు పప్పు అనేది పొంగలేదని. వీడియోలో లైటింగ్ అనేది నేను మొబైల్ ఫ్లాష్ వేస్తేనేమో కొంచెం మంచిగా కనిపిస్తుంది, లేకపోతే కనిపించట్లేదండి సరిగ్గా. అంటే ఇంట్లో ఇంకొక లైట్ ఉంటే అది కూడా పెట్టి చూసాము, ఆల్రెడీ మార్చి కూడా. అయినా వీడియోస్ ఇలానే వస్తున్నాయి, అర్థం కావట్లేదు లైట్ ఎలా సెట్ చేయాలనేది. వీడియో ఏమైనా తెలిస్తే సజెషన్ ఇవ్వండి, లైటింగ్ ఎలా సెట్ చేసుకోవాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.